Hello guys, welcome to my channel Srikanth WebTech. In this video మనము సిఎస్ఎస్ సంబంధించి ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? జనరల్గా మనకు హెచ్టిఎంఎల్ అంటే ఏంది? ఆ ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సిఎస్ఎస్ అనేది దానికి స్టైలింగ్స్ అప్లై చేయడానికి. ఓకేనా? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. ఓకేనా? దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? ఇది మెయిన్గా కూడా మనము స్టైల్స్ అప్లై చేయడానికి ఎక్కువగా కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్గా మనకు ఒక ఆల్రెడీ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి వదిలేయకుండా దానికి మనము స్టైల్స్ అప్లై చేసామనుకోండి, కలర్స్ అప్లై చేసామనుకోండి, మనకు అంత ఇల్లు అనేది మనకు అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఓకేనా? అందుకోసం మనము సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా. ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్లో ఏ ఏ కలర్స్ అనేటివి యూజ్ చేయాలా సిఎస్ఎస్ సంబంధించి అనేది ఏమిటి అంటే, మనం ఏ వెబ్సైట్ చూసినా కూడా మనకు ఏవైతే లోగోలో కలర్స్ ఏవైతే హైలైట్గా ఉంటాయో అవే కలర్సే మనకు వెబ్సైట్లో ఎక్కువగా కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ లోగోలు ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే కలర్సే మనం బటన్స్ కానీ అదేవిధంగా నావిగేషన్ కానీ అవే కలర్సే ఎక్కువగా కూడా మనము ఉపయోగిస్తాం. ఇది ఒక చిన్న గుడ్డి గుర్తని. ఓకేనా? ఏవైతే కలర్స్ అనేటివి మనము లోగోలు యూజ్ చేస్తామో అవే కలర్సే మనకు ఎంటైర్ వెబ్ పేజ్లో మనకు హైలైట్ అవుతూ ఉండాలా అని. ఓకేనా? కమింగ్ టు ద సిఎస్ఎస్ సంబంధించి మనము ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సిఎస్ఎస్ అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. ఇది మనకు స్టైలింగ్స్ అప్లై చేయడానికి, అదేవిధంగా కలర్స్ స్టైలింగ్స్లో అందులో మనకు కలర్స్, బార్డర్స్, ప్యాడింగ్, విడ్త్, హైట్, అదేవిధంగా యానిమేషన్స్. ఓకేనా? ఇవన్నీ కూడా జెడ్ ఇండెక్స్ చాలా ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. మీడియా క్వైరీస్ ఇవన్నీ కూడా మనము సిఎస్ఎస్ అనేది యూజ్ చేసి మనము ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది మనము డెవలప్ చేయొచ్చు. ఓకేనా? ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్ యొక్క టైప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఇంట్రొడక్షన్తో పాటుగా సిఎస్ఎస్ యొక్క టైప్స్. ఓకేనా? జనరల్గా మనకు సిఎస్ఎస్లో 3 టైప్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ టైప్ ఏమిటంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ వన్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఫస్ట్ వన్ ఏది ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ వన్ ఏది ఇంటర్నల్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఉన్నది మనకు థర్డ్ వన్ ఏమిటి అంటే, థర్డ్ టైప్ ఏమిటి అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇవి మనకు జనరల్ గా సిఎస్ఎస్ లో ఉన్నటువంటి టైప్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ సంబంధించి నేను ఒక ట్యాగ్ అనేది తీసుకొని, ఒక H1 ట్యాగ్ అనేది తీసుకొని, దిస్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అని ఒక టెక్స్ట్ రాశా. ఓకేనా? మనము ఏ ట్యాగ్ అయితే యూజ్ చేస్తామో ఆ ట్యాగ్ లోపలనే మనము స్టైల్స్ అనేది అప్లై చేసామనుకోండి, దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి, స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు దీనికి సంబంధించి కలర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ కలర్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేశాను అనుకోండి. చూడండి, కలర్ అనేది కూడా మనకు బ్లాక్ గా డిఫాల్ట్ గా బ్లాక్ ఉంటుంది. అదిలా కాకుండా మనకు బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అయింది. కలర్ తో పాటుగా టెక్స్ట్ అలైన్ కూడా చేయొచ్చు. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చామనుకోండి, టెక్స్ట్ అనేది అంతా కూడా మనకు సెంటర్కి వస్తుంది. ఓకేనా? అదేవిధంగా విత్ హైట్ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ విత్ హైట్ ఇవన్నీ కూడా ఈ విధంగా రాస్తే మనము ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం.
నెక్స్ట్ మనము డిస్కస్ చేసేది ఇంటర్నల్ సిఎస్ఎస్. దీనికోసం నేను ఒక H2 ట్యాగ్ తీసుకొని దీనికి దిస్ ఈజ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అని టెక్స్ట్ రాశా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ గా ఎక్కడ రాస్తామంటే ఇక్కడ బాడీ ఉన్నది కదా, ఈ బాడీ పైన మనము స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని అందులో మనము ఏదైతే ట్యాగ్ అనేది యూజ్ చేసామో దాన్ని టార్గెట్ చేసి మనము స్టైల్ రాయడం. ఓకేనా, దీనికి కోసం ఒక స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని ఈ స్టైల్ ట్యాగ్ లో ఏదైతే మనం ట్యాగ్ ఏంది యూజ్ చేసాం, ఇక్కడ H2 ట్యాగ్ అనేది యూజ్ చేసాం, దాన్ని టార్గెట్ చేసి H2 ట్యాగ్ ని టార్గెట్ చేసి దానికి సంబంధించి కలర్ ఏదో కలర్ ఇచ్చేద్దాం, బ్లూ కలర్ ఇద్దాము. ఇప్పుడు చూడండి అవుట్పుట్ లోకి వెళ్తే రిఫ్రెష్ చేద్దాము. చూడండి దీనికి బ్లూ కలర్ అనేది అప్లై అయింది. దీంతో పాటుగా బార్డర్ కూడా ఇచ్చుకోవచ్చు, 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ తో ఇస్తున్న బార్డర్ అనేది ఈ విధంగా బార్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ అలైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా చేసామో ఆ విధంగా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజు సంబంధించి ఒక 30 పిక్సెల్ అనేది ఇచ్చామనుకోండి, 30 పిక్సెల్ యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇందాక చిన్నగా ఉంది కదా, ఇప్పుడు దానికి సంబంధించి 30 పిక్సెల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా మనము ఇంటర్నల్ గా రాసేదాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. ఓకేనా, ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఈ రెండు కూడా మీరు అర్థమయ్యాయని అనుకుంటున్నా. నెక్స్ట్ ఉన్నది థర్డ్ టైప్ ఏమిటి అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కోసం ఇక్కడ నేను మరొక ట్యాగ్ తీసుకొని ఒక H4 ట్యాగ్ అనేది తీసుకొని దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని నేను టెక్స్ట్ రాశా. ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఏ విధంగా రాస్తామంటే దీనికోసం సపరేట్ గా ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్లో ఏ విధంగా ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము అని, ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ చూడండి కొత్త ఫైల్, ఓకేనా, స్టైల్ షీట్ డాట్ సిఎస్ఎస్ అని, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని నేను ఆల్రెడీ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనము యూజ్ చేసినటువంటి ట్యాగ్ ఏంది, H4 ట్యాగ్. ఈ ట్యాగ్ ని టార్గెట్ చేసి మనము సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. కలర్ దీనికి గ్రీన్ వేస్తున్నా. ఓకేనా, ఒకసారి చూద్దాం అప్లై అయిందా లేదా అని. అవుట్పుట్ లోకి వెళ్తే చూడండి మనకు ఇక్కడ సిఎస్ఎస్ అనేది అప్లై కాలేదు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనం కలర్ గ్రీన్ కలర్ ఇచ్చిన బ్లాక్ కలర్ గానే ఉంది. ఎందుకు అప్లై కాలేదంటే మనం ఇక్కడ లింక్ అనేది ఇచ్చుకోలేదు. ఓకేనా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నుంచి వచ్చే దాన్ని ఇక్కడ మనం లింక్ ఇచ్చుకోలేదు. దానికోసం ఏం చేస్తామంటే ఒక లింక్ ట్యాగ్ అనేది తీసుకొని టైటిల్ తర్వాత ఒక లింక్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో REL ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఇక్కడ HREF లో నేను ఆల్రెడీ చెప్పాను, HREF అనేది మనకు లింక్స్ కోసం యూజ్ చేస్తామని. దీంట్లో యాంకర్ ట్యాగ్ డిస్కస్ చేసాం. ఓకేనా, దాన్ని డాట్ స్లాష్ అని ఇస్తే ఆ ఫైల్ లేకి ఎక్కడ ఉందో ఫైల్ అనేది మనకు షో చేస్తుంది. స్టైల్ డాట్ సిఎస్ఎస్ కాబట్టి స్టైల్ డాట్ సిఎస్ఎస్ ని లింక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టైల్ డాట్ సిఎస్ఎస్ కి ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తద్వారా మనకు రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని
ఇందాక బ్లాక్ కలర్ లో ఉన్నది ఇప్పుడు గ్రీన్ కలర్ గా వచ్చింది. దీనికి కూడా మనము style.css లో దీన్ని కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చామనుకోండి, అది అంతా కూడా టెక్స్ట్ అనేది కూడా మనకు సెంటర్కి వస్తుంది. అదేవిధంగా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. ఒక 30 పిక్సెల్ వరకు ఇంక్రీజ్ చేసాం అనుకోండి. ఈ విధంగా ఫాంట్ సైజ్ అనేది కూడా ఇందాక చిన్నగా ఉంది కదా, ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనము సిఎస్ఎస్ గురించి సిఎస్ఎస్ లో ఈ 3 టైప్స్, ఓకేనా? ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఓకేనా? అర్థమైనయ్యా? క్లియర్? ఓకే. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. మీకు ఫర్దర్గా మంచి మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మంచి మంచి కంటెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను యొక్క ట్యుటోరియల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్.